స్వాగతం. యు ఆర్ ద బిగ్గెస్ట్ లూజర్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. ఒక అవహేళనపూరిత వ్యాఖ్య అమెరికన్ ప్రెసిడెంట్ ఇరాన్ని ఉద్దేశించి చేశారు. అంతకుముందు ఇరాన్ క్షమించండి, సాటి దేశాల జోలికి ఇక మీదట పోను, చేయాల్సిన విధ్వంసం అంతా చేసేసి ఇక మీదట పోను. ఇక ఓవర్ నైట్ డెవలప్మెంట్ అయితే అమెరికా తన అనుకున్న మాట ప్రతీకారం తీర్చుకున్నట్టే చెప్పుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి 3 రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి ఉద్దేశపూర్వకంగానే వీడియో ఫుటేజ్ని అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఆపి నిన్న లేట్ నైట్ రిలీజ్ చేశారు. అంటే అది గనక మనం చూస్తే ఎయిర్పోర్ట్లో ఇరాన్ ఎయిర్పోర్ట్లో చేసిన విధ్వంసం మొత్తం ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఓవరాల్గా చూస్తే ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా ధ్వంసం చేసి ఎయిర్పోర్ట్ని పూర్తి స్థాయిలో అంటే ఆపరేషన్స్కి ఏమాత్రం వీలు కాకుండా టెహరాన్లోని మెహరాబాద్ ఎయిర్పోర్ట్ మీద ఇజ్రాయెల్ వైమానిక దళం జరిపిన దాడుల్లో మొత్తం 16 ఇరాన్ యుద్ధ విమానాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మొత్తం 16. ఐఆర్జీసీకి చెందిన క్యూట్స్ ఫోర్స్ ఈ విమానాశ్రయాన్ని ఆయుధాలు నగదు తరలింపునకు ఎక్కువగా వాడుకుంటుంది. సో ఇజ్రాయెల్ ఈ వాడుకుంటోందని చెప్పేసి ఇది ఇజ్రాయెల్ క్లెయిమ్. అందుకని ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. దాడుల ధాటికి రన్వే మీద విమాన శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. చూసినాం కదా విజువల్స్. అంటే ఏ స్థాయిలో అమెరికా ఇజ్రాయెల్ కనుక ఈ విధ్వంసానికి పూనుకొని ఉంటే ఎంటైర్ 16 ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడ ఉన్న అవన్నీ కూడా వార్ జెట్స్ అవన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. అనుకున్న మాట ప్రకారమే అమెరికా ఈ ధ్వంస రచన చేసుకుంటూ వచ్చింది. టు స్టార్ట్ విత్ ఇంకొకటి కూడా ఒకే ఒక దెబ్బతో గల్ఫ్లో అమెరికా కీలక రాడార్ వ్యవస్థ అయిన థాడ్ని కూడా ధ్వంసం చేసింది ఇరాన్. అంటే దాడి ప్రతి దాడిలో. సో ఒకసారి టు స్టార్ట్ విత్ మనతో పాటు బిగ్ డిబేట్లో జాయిన్ అయ్యారు ఎంకే రావు గారు, సీనియర్ జర్నలిస్ట్, పేకెట్ ప్రసాద్ గారు, అలాగే జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ అండ్ అకాడమిషియన్ యాజ్ వెల్ ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ సెనేట్ మెంబర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు కూడా. అందరికీ నమస్కారం అండి. టు స్టార్ట్ విత్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ఈ విధ్వంసం చూసారు అంటే రెండు వైపులా ఎవరూ తక్కువ తినలేదు. అండ్ అంతా చేసేసి క్షమించండి అని చెప్పేసి ఇరానియన్ ప్రెసిడెంట్ ఆయన చివరికి మాట్లాడటం, దానికి ప్రతిగా ఈయన అవహేళన చేస్తూ ఈయన అన్న మాటలు కూడా తక్కువేం కాదు. యు ఆర్ ద బిగ్గెస్ట్ లూజర్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. వాళ్ళ దేశ సార్వభౌమాధికారాన్ని మీద దాడి చేసి మళ్ళీ లూజర్ అంటూ అవహేళనపూరిత వ్యాఖ్యలు చేయటం ఎలా చూస్తున్నారు ఈ మొత్తం డెవలప్మెంట్స్? అంటే ఈ ఒక చిన్న మాటలో మన భాషలో చెప్పాలంటే దొందే అని సింపుల్ గా చెప్పొచ్చు. చేయాల్సిందంతా చేసేసారు. పెజెషియాన్ సారీ ఫేస్ పెట్టేసి అంత అపాలజెటిక్గా ఇంకా ముందు మేము చేయము అనే పద్ధతిలో క్షమాపణ చెప్పకనే చెప్పేశారు. ఆ రకంగా చేయాల్సిందైతే చేసేసారు. ఇప్పుడు అమెరికా కూడా ఏం తక్కువ తిన్నది, చిన్న పిల్లలని చూడకుండా స్కూల్స్ పైన దాడి చేసి అమ్మాయిలు అంతమంది ఊచకోత కోసి ఇప్పటికి కూడా అమెరికా మానసిక స్థితి ఏమైనా మారిందంటే లేదు అదేది వాళ్ళే డ్రోన్ వేసుకొని చంపేసుకున్నారు అని చెప్తుంది. ఎంత దుర్మార్గం అది. వాళ్ళే డ్రోన్ వేసుకున్నారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చంపేసుకున్నారు అనేటువంటి ఇది చూడండి. తెంపరితనము, ట్రంప్ యొక్క తెంపరితనం. పైగా అది ఒక ఓడిపోయిన దేశం అని రిపీటెడ్ గా అనడము. అంటే టెహరాన్ ఎంత అవమానిస్తున్నారంటే ఇంకా అయిపోయి తోక ముడిచిన దేశం అది, ఓడిపోయిన దేశం అది. నరకయాతన అనుభవించి ఇప్పుడు క్షమాపణ చెప్తోంది. కనుక పశ్చిమేషియా దేశాలకు మేము ఇది లొంగిపోయాక పూర్తిగా మద్దతు ఇచ్చి ఆర్థికంగా పునర్నిర్మాణం చేస్తాం మేము అని చెప్పేసి ఓ రకంగా ఆయన మాటలు అంతా కూడా ఏముందంటే, ఒకటి ఇరాన్ను అవమానించడము, రెండవది ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నిటికి కూడా ఒక భరోసా ఇస్తున్నారు. మీరేమి నీడ్ నాట్ వరీ, చూసారా లొంగిపోయాడు కనుక అంటే మనం కలిసి ప్రయాణం చేసేది ఉంది, ఇంకా భవిష్యత్తులో మనదే విజయము అనేటువంటి ఒక భరోసా ఇండికేషన్ కంప్లీట్ గా ఇస్తున్నాడు. జరిగింది ఇది ఏం లేదు, పెద్ద నష్టం కాదు ఇది అనేటువంటి ఇండికేషన్ కూడా గట్టిగా ఇస్తున్నాడు. కనుక ట్రంప్ లో మార్పు లేదు, అలాగే ఇరాన్ లో కూడా టెహరాన్ లో కూడా మార్పు లేదు. కాకపోతే బాగా దెబ్బతిన్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ ఇది టెహరాన్ కు, అక్కడి ప్రజలకు అందరికి కూడా.
ఆ, అది అది మనం అందరం ఒప్పుకోవాల్సిందే, తప్పదు. కానీ ఒక్కొక్క దేశాన్నే లొంగదీస్తాను నేను, ఇలాగే మా బాటలో వస్తే ఆ, మా బాట లేకపోతే అదేమంటాం కదా, అలాంటి పద్ధతిలో అమెరికా చేస్తున్న వ్యవహారం ప్రపంచం నివ్వెరబోయి చూస్తా ఉంది. ట్రంప్ యొక్క వ్యవహారం, ముఖ్యంగా అమెరికా వ్యవహారం, నేనైతే ఇలా చూస్తున్నానండి. రైట్. సార్ మురళీ మనోహర్ గారు, మనం కనుక చూస్తే గడిచిన 2 నెలల్లో ఇరాన్ ఎక్స్టెన్సివ్ సపోర్ట్ ఇచ్చింది. అది ఆ రెవల్యూషన్స్ అన్నీ కూడా నిన్న వైట్ హౌస్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ ఏంటంటే దాదాపు 2000 టన్స్ బరువు ఉన్న ఈ సోడియం పెర్కులేట్ని, అంటే ఎక్స్ప్లోజివ్, జనరల్గా దాన్ని మిసైల్స్ తయారీ సందర్భంగా ఉపయోగించే ఆ పేలోడ్స్ తీసుకెళ్లే ఎక్స్ప్లోజివ్, అది దాన్ని తరలించిందట చైనా. అంటే చైనా వెనక నుంచి మద్దతు ఇస్తూనే ఉంది. వాళ్ళు అది చూసిన తర్వాత, సో ఇప్పుడు ఈ దాడులు జరిగినాయి కదా అని ఇరాన్ ఎక్కడ తగ్గలేదండి. వాళ్ళ లాస్ట్ బుల్లెట్ వరకు కూడా వాళ్ళు దే ఫైర్, అందులో డౌట్ ఏం లేదు. చివరి సైనికుడి దాకా వాళ్ళు పోరాడతారు. ఇవాళ నిన్న కాక మొన్న పుట్టిన దేశం, 250 సంవత్సరాల క్రితం ఏర్పడిన దేశం అమెరికా, వేరే 5000 సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, నాగరికత ఉన్న దేశం ఇరాన్. మధ్యలో మతఛాందస్వాదుల చేతుల్లో చిక్కాలి అయ్యుండొచ్చు, కానీ వాళ్ళ టెక్నాలజికల్ ప్రావెస్నెస్ని ఎక్కడా కూడా మనం బీలిటిల్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా దానికి తగ్గట్టే సమాయత్తం అవుతున్నారు. సో అండర్ ఇన్నోటబుల్ సర్కమ్స్టాన్సెస్ ఈయన ప్యాకేజ్ మాట్లాడుతున్నాడు. బేసిక్గా రియల్ ఎస్టేట్ మ్యాన్ కదా, ప్యాకేజీలు ఎవరితో, కుర్దిష్ ఫోర్సెస్ తోటి ప్యాకేజ్, ఆ సిరియన్ ప్రెసిడెంట్ ఉన్నాడు జొలానీ, అతనితోటి ప్యాకేజ్, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు ఇరాన్లో డంప్ చేయబోతున్నాడు. ఇది ఫర్దర్గా ఇదేదో ఇంక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో పూర్తి అయిపోతుందని భావిస్తున్న యుద్ధం అని మీరు అనుకుంటున్నారా? ఇప్పటికైతే అలా కనిపించడం లేదు. ఇరాన్ కూడా చాలా క్లియర్ గా చెప్పింది, మేము లొంగిపోయే ప్రశ్నే లేదు అనే వాయిస్ ఇప్పటికే. అంటే మీరు అన్నట్టు ఒక కల్చర్, ఒక సివిలైజేషనల్ రేస్ అది కనుక అసలా చస్తారేమో కానీ లొంగిపోయి ఈయన చెప్పిన పద్ధతిలో సరెండర్ అయిపోయి ఈయన ఎంత మాట అంటాడండి, మేము చెప్పినట్టు వినాలి, ఇది ట్రంప్ చెప్తున్నట్టు మాట, తమకు ఆమోదయోగ్యమైన కొత్త నాయకత్వాన్ని రీప్లేస్ చేయాలి, అప్పుడు మేము ఇరాన్ యొక్క పునర్నిర్మాణం కూడా మేమే చేస్తాము. ఏంది ఇది తెంపరితనం? కాకపోతే లొంగిపోయిన తర్వాత అమెరికా, దాని మిత్రపక్షాలు అన్నీ కలిసి పునర్నిర్మాణం వైపు కొనుక్కుంటాయి. ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతున్న తీరు ఏదైతుందో అది ఏ జాతి కూడా యాక్సెప్ట్ చేసేటువంటి విషయం కాదు. అంటే తప్పని పరిస్థితుల్లో, ఆర్థిక స్థితి బాగాలేదు, ప్రజలు దిక్కు చస్తా ఉన్నారు, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఒక అడుగు వెనక్కి వేస్తాయి. కానీ ఈ లొంగిపోవడము, సరెండర్ కావు, మేము చెప్పిన నాయకుడికి ఇలాంటి షరతులన్నీ పెట్టడం అనేది అది అవమానకరం, ఏ జాతికైనా అవమానకరం. తిరిగి ఒక గట్టి స్టాండ్ తీసుకొని చస్తేమి అనే చివరి పోరాటం వరకు వెళ్తే ఏం కావాలి అని. నిజంగా కూడా చైనా, రష్యా అందరు కూడా ఒకటి మానవీయత అనేది ఒకటి ఉంటది కనుక మిగతా దేశాలు కూడా స్పందించాల్సి వస్తుంది, మరి నిలబడాల్సి వస్తుంది, తప్పు ఒప్పు అనేది చూడకుండా నిలబడాల్సి వస్తుంది. ఆ స్థితిని కల్పిస్తున్నారేమో అని అనిపిస్తుంది. మీరు అన్నట్టు దీర్ఘకాలం అంటూ జరిగితే ఒక చిన్న ప్రపంచ యుద్ధాన్ని మళ్ళా మనం ఊహించాల్సి వస్తుందేమో అని ఒక మానవ జాతి భయపడుతున్నటువంటి విషయం. తప్పదు కదా, చైనా అయినా ఇన్వాల్వ్ కావాలి, రష్యా అయినా ఇన్వాల్వ్ కావాలి, అన్ని దేశాలు ఇన్వాల్వ్ కావాలి. ఇంత అవమానకరంగా ఆయన చూస్తున్నటువంటి తీరు, ఆయన ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి తీరు కనుక ఆల్రెడీ అయిపోయింది. మేము దాడి చెయ్యము అన్న రోజే అయిపోయింది. ఇరాన్ వెనక్కి అడుగు వేసింది అని, అది దాన్ని ఆసరాగా తీసుకొని ఒక్కొక్క అడుగు ముందుకేసి దీన్ని యుద్ధాన్ని క్లోజ్ చేయాలి. ఎవరైనా సరే లొంగిపోతే ఇలాగే లొంగిపోవాలి, మేము చెప్పినట్టే లొంగిపోవాలి, మేము చెప్పిన నాయకుడిని ఇది చేయాలి. ఇది అంటే చచ్చే పాపను చంపడం అని అంటారు కదా, అలా అవమానించడం వల్ల అది మొత్తం ఒక జాతి, అక్కడ ఉన్న ఒక అధ్యక్షుడి సమస్య కాదు, ఇది మొత్తం హ్యూమన్ రేస్ యొక్క సమస్య ఇది. కనుక ఇది ఆయన ట్రీట్ చేస్తున్న విధానము మీరు అన్నట్టు అన్ని దేశాలను వెళ్ళి డిక్టేట్ చేయడం ప్రారంభించారు. కనుక చైనా, రష్యా అయినా కూడా మీరు ఉంటుంది, తప్పకుండా లేకుండా ఎందుకు ఉంటుందండి? మానవీయ కోణంలో ఆలోచించినా ఉంటుంది, అదర్వైజ్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ లో కూడా వెనుకాల ఉంటుంది. మీరు అన్నట్టు సప్లైస్ ఇంకా మొదలు పెడతారు, ఓపెన్ గా బయటకు వస్తారు అప్పుడు యుద్ధం అయినప్పుడు కదా ఇంకా వరల్డ్ వార్ వైపు అడుగులు వేసేది. కనుక వ్యవహారికత లేని విషయం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది వాసు గారు. రైట్. ఒకసారి కోటేశ్వరరావు గారు, సో పెజెష్కియాన్ ఇరానియన్ ప్రెసిడెంట్ ఆయన అన్న మాటలు, క్షమించండి, ఇక మీద దాడులు చేయము,
లీవ్ అబౌట్ అమెరికాస్ వాళ్ళకున్న అరగెన్స్ అన్నీ పక్కన పెడితే ఇన్ని దాడులు ఇంత విధ్వంసం చేసిన తర్వాత క్షమించండి అంటే వాళ్ళు ఏదైనా వ్యూహం ప్రకారం మాట్లాడా, నిజంగానే క్షమాపణలు కోరుతున్నాడు సాటి గల్ఫ్ దేశాలని? ఆయన అంటే మీడియాలో వచ్చిన దాని ప్రకారం ఆయన యూజ్ చేసిన పదం ఐ షుడ్ అపాలైజ్ అని చెప్పాడు. సరే, దాని అర్థం అపాలజీ చెప్పినట్లే, కానీ దాని వెనకలే మరొక మాట కూడా చెప్పాడు. గల్ఫ్ దేశాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ మా మీద దాడులు కనుక ఆరిజన్ అటు నుంచి కనుక వచ్చేట్లయితే మేము మా దాడులను కొనసాగిస్తాం అనేటువంటి అంశాన్ని కూడా చెప్పాడు. అందుకని దీనిలో టాక్టిక్స్ ఎక్కువగా నాకు కనిపిస్తుంది. టాక్టిక్స్ అనేటువంటిది నాకు కనిపిస్తుంది. ఎందుకని గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి సామాన్య జనం యొక్క మద్దతు పొందాలంటే డెఫినెట్ గా ఇరాన్ తన యొక్క యాటిట్యూడ్ ని కొంచెం సవరించుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందనేది గడిచినటువంటి 9 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం, లేకపోతే ఇరాన్ మీద అంతర్జాతీయంగా మీడియా కావచ్చు లేదా ఇంపీరియలిస్ట్ కంట్రీస్ తెచ్చినటువంటి ఒత్తిడి అనే దాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకని డెఫినెట్ గా అది టాక్టిక్స్ 99% టాక్టిక్స్ అని నేను అనుకుంటున్నాను. ఎక్కడ కూడా వాళ్ళేమో మేము ఇక మీ మీద ఎటువంటి చేయం, అమెరికా స్థావరాలను దెబ్బతీయం అనేటువంటి మాట వాళ్ళేమీ రాలేదు. ఇక మిగిలినటువంటి అంశాలకు వచ్చేసరికి సమాచారం ఇస్తున్నారు, కమ్యూనికేషన్ ఇస్తున్నారు, అమెరికా లక్ష్యాలకు సంబంధించినటువంటి సమాచారం ఇస్తున్నారు రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు. అది ఓపెన్ సీక్రెట్, అంగీకరించకపోవచ్చు, రష్యా చైనా అంగీకరించకపోవచ్చు మేము ఇస్తున్నామని. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో రష్యాలో ఉన్నటువంటి ఇన్స్టలేషన్స్ కి సంబంధించినటువంటి సమాచారాన్ని అమెరికా ఇతర పశ్చిమ దేశాలు ఇవ్వబట్టే కదా ఉక్రెయిన్ కొన్నిటిని దెబ్బతీయగలిగింది. అక్కడ వాళ్ళు అటువంటి సమాచారం ఉక్రెయిన్ కి ఇవ్వడం సరైనది అయితే, ఇప్పుడు ఇరాన్ కి ఆ విధమైనటువంటి సమాచారం లేకపోతే ఆయుధాలు కానీ ఇవ్వడం కూడా సరైనదే అవుతుంది. యుద్ధంలో ఒకరికి ఒక నీతి, ఇంకొకరికి ఒక నీతి అనేటువంటిది ఉండదు. అందుకని ప్రత్యక్షంగా పాల్గొంటాయా ఉక్రెయిన్ విషయంలో? మరి ప్రత్యక్షంగా పాల్గొనే సమస్య లేదు మేము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇది కూడా అంతే. ఇరాన్ విషయంలో కూడా ప్రత్యక్ష దాడుల్లో చైనా, రష్యా ఇవి పాల్గొంటాయని నేనైతే అనుకోవట్లేదు. అటువంటి ధోరణులు కూడా వాటిలో లేవు, అటువంటి అవకాశాలు కూడా లేవు భౌతికంగా. ఎందుకంటే ఆ విధమైనటువంటి దానికి కనుక వెళ్ళటం అంటే అమెరికా ట్రాప్ లో పడినట్టే. రష్యా, చైనా కూడా అమెరికా ట్రాప్ లో పడినట్టే. అమెరికాలో ట్రాప్ లో పడినంత అమాయకంగా ఇవాళ దేశాలు ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు. అందుకని డెఫినెట్ గా మురళీమోహన్ గారు చెప్పినట్టు అమెరికా వాడు మొత్తం అన్ని దేశాలని ఇంక్లూడింగ్ ఇండియాని ఇస్తున్నాడు. 30 రోజుల పాటు గతంలో మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటే మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు మీరు ఒక 30 రోజులు టైం ఇస్తున్నాను, మీరు కొనుక్కోండి అని చెప్తే అది మనకు అవమానమే కదా. అది కూడా మనకు అవమానమే ఖచ్చితంగా. వాడేవాడు చెప్పడానికి 30 రోజుల్లో కూడా రష్యా నుంచి చమురు కాదట, రష్యా నుంచి ఆల్రెడీ బయలుదేరి సముద్రాల్లో ఉన్నటువంటి ట్యాంకర్లలో ఎటువోక నిల్వ ఉండిపోయినటువంటి ట్యాంకర్లలో ఉన్నటువంటి చమురుని మీరు తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏ చమురుని తీసుకోవాలో, ఎన్ని రోజులు తీసుకోవాలో, ఎంత తీసుకోవాలో అమెరికా వాడు 145 కోట్ల జనాభా ఉన్నటువంటి భారత్ నిర్దేశిస్తున్నాడంటే వాడి ఉద్దేశం ఏమిటి అంటే ఖచ్చితంగా ఒకదాని వెంట ఒకటిని చేయడం అనేటువంటి ఒకటి. ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైజ్ అయిన సదస్సులు కూడా చెప్పాడు అమెరికా వాడు, మా డీల్ అనేటువంటిది మా ప్రయోజనాల కోసమే చేసుకున్నాము. గతంలో చైనా పెరగటానికి అవకాశం ఇచ్చిన తప్పిదాన్ని మళ్ళా మేము చెయ్యం, భారత్ కి అటువంటి అవకాశం ఇవ్వం, అమెరికా ఫస్ట్ అని అంత ఓపెన్ గా చెప్పిన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన దేశం ఏ విధమైనటువంటి వైఖరిని తీసుకుంటుంది అనేటువంటిది నరేంద్ర మోడీ గారికి నిజంగా అసలైనటువంటి పరీక్ష. గడిచినటువంటి 12 ఏళ్లలో ఎటువంటి ప్రధానమైనటువంటి పరీక్షలు ఎదురు కాలేదు. ఇప్పుడు ట్రంప్ రూపంలో అదే ట్రేడ్ డీల్ కావచ్చు, ఇరాన్ మీద దాడి కావచ్చు, లేకపోతే ఇతరతర శ్రీలంక దగ్గర ముంచేసినటువంటి నౌక గురించి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పెద్ద పరీక్షని నరేంద్ర మోడీ గారికి పెట్టారు. నరేంద్ర మోడీ గారి మద్దతుదారులు కూడా గిలగిలలాడిపోతున్నారు అనేది ఇప్పుడు నా అభిప్రాయం.
రైట్. పేకేట్ ప్రసాద్ గారు ఎలా చూస్తున్నారు? కుర్దిష్ ఫోర్సెస్ని ఒక డైలాగ్కి పిలిచాడు, వాషింగ్టన్ పిలిపించుకొని మాట్లాడాడు. బేసిక్గా ప్రపంచం మొత్తాన్ని ఒక రియల్ ఎస్టేట్ యూనిట్గా చూస్తూ ఎక్కడ ఖాళీ ఉందో, ఎక్కడ బలహీనలు ఉన్నారో వాళ్ళ మీద దాడి చేస్తూ వాటిని స్వాధీనం చేసుకొని పూర్తిగా డిస్మాంటిల్ చేసి ట్రంప్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీని ఒక బోర్డు పెట్టి మరీ అక్కడ ఇప్పుడు గాజాలో పెట్టి చేస్తుంది. అదే అలాంటిదే ఇప్పుడు రేపు పొద్దున టెహ్రాన్లోను ఇఫ్సాన్ అనే నగరాన్ని మనం ప్రతిరోజు ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించి తీరాలి. ఆ రెప్లికానే ఇవాళ మనం చూస్తున్న హైదరాబాద్, మనం ఉంటున్న హైదరాబాద్. అక్కడి నుంచి వచ్చిన పర్షియన్ డిజైనర్స్ డిజైన్ చేసింది. ఈ మధ్యకాలంలో ఎవరో క్లెయిమ్ చేసుకున్నట్టు వాళ్ళు కట్టింది, లేకపోతే వాళ్ళ పూర్వీకులు కట్టింది కాదు. 400 సంవత్సరాల నాగరికత ఉన్న ఒక నగరాన్ని ఇఫ్సహానికి రెప్లికా ఇది. అలాంటి నగరాన్ని కూడా ధ్వంసం చేశారు అక్కడ. ఇక్కడ ఇరాన్లో ఉన్న మత ఛాందస్వాదాన్ని మనం వేరు దృష్టితో చూడాలి, ఇరాన్ ప్రజానీకాన్ని, ఇరాన్ సంస్కృతిని వేరు దృష్టితో చూడాలి, వేరే దృక్కోణాలు చూడాలి. ఈ నాగరికతలు ధ్వంసం చేసుకుంటూ వెళ్ళటం ఏంటి ప్రసాద్ గారు? నాగరికత అంటే భారత్కి ఇరాన్కి కొన్ని వేల సంవత్సరాల నుంచి సిమిలారిటీస్ ఉన్నాయండి. అసలు పేరు ఇరాన్ అనేదే దానికి అర్థం ఏంటంటే ల్యాండ్ ఆఫ్ ఆరియన్స్ అన్నమాట. సో అయితే మనకి సరే అక్కడ జొరాస్ట్రిజము, మిగతా జుడాయిజం ఇవన్నీ అయిపోయింది. తర్వాత ఇస్లాం అవన్నీ వచ్చిన తర్వాత నుంచి అక్కడ ఏమేమి జరిగాయవన్నీ తర్వాత చర్చ. అయితే ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే వీళ్ళు ఏవైతే డిస్ట్రాయ్ చేస్తున్నారో అన్నీ. సో ఇంకా ఇప్పుడు మనం గత 24 గంటల్లో చూసుకుంటే ఇప్పటి వరకు వచ్చేసరికి ఏం చేశారంటే, సరే ఎయిర్ స్ట్రైక్స్, లిమిటెడ్ ఎయిర్ స్ట్రైక్స్ అవి చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాటిలన్నింటినీ ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. అంటే వీళ్ళ ఆర్థిక వనరులను ఏవైతే ఉన్నాయో దాన్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. దాంట్లో ఈ మిగతా పురాతన కట్టడాలు లేకపోతే ఈ నగరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ధ్వంసం అవుతున్నాయి. సో అది ప్రతి దాంట్లో అన్అవాయిడబుల్ కాన్సిక్వెన్సెస్ అయిపోతుంది. అది దాన్ని ఎవరు ఒక బలవంతుడు వచ్చేసరికి ఎవరు దానికి వ్యతిరేకంగా వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు ఇప్పుడు మీరు ఇరాన్ ఇలా అంటున్నాడు, మరి యూకే ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడు? ఆయన కూడా ఘోరంగా అవమానించాడు కదా. సో ఆయనను కూడా మీరు ట్రూ సోషల్ దాంట్లో అసలు చాలా అది ఏంటంటే, నీకు ఇప్పుడు హెల్ప్ ఇస్తా అన్నావు, మాకేం హెల్ప్ అక్కర్లేదు, నీ హెల్ప్ బోడీ హెల్ప్ అన్న టైప్లో చెప్పాడు అనమాట. సో నువ్వు ఒకప్పుడు నాకు మంచి ఫ్రెండ్, కానీ ఇప్పుడే నీ అవసరం ఏం లేదు, నువ్వు ఇవ్వకపోయినా నాకు నడుస్తుంది అని. అంటే ఈ ట్రంప్ మేము యుద్ధం గెలిచాము, ఇప్పుడు ఒక్కొక్కరే వచ్చి జాయిన్ అవుతున్నారు పెద్దగా అని కూడా ఈ పదజాలం ఏదైతే ఉందో చాలా తప్పది. ఎందుకంటే మనము యుద్ధం అంటే లాజిక్ ఇవన్నీ ఉంటాయి, మంచి అనాలిసిస్, లేకపోతే డిఫెన్స్ మొత్తం స్ట్రాటజిక్ గా వెళ్తారు అనుకుంటాను. ఒక్కొక్కసారి అవి ఈగో కూడా వెళ్ళిపోతాయి. ఎందుకంటే నీ ఆత్మ గౌరవం మీద అడ్డొచ్చినప్పుడు ఎలాగైనా ఇంకా నాకు ఉంటే ఉన్నా పోతే పోయాను అన్న స్టేజ్కి వచ్చేసి ఉన్న ఫ్రెండ్స్ కూడా ఎనిమీస్ అవుతారు. సో అందు గురించి ఇతను చేస్తున్నవి ఏమంటే ఈ యుద్ధాన్ని వెంటనే ఆపడం కంటే ఎక్కువ దీన్ని ఇంకా తీవ్రంగా చేయాలి. ఇంకా వాళ్ళకి అంటే అక్కడ శాసనం ఎలా ఉందో ఆ సివిలైజేషన్ ఎండ్ చేసేసి ట్రంప్ రూల్ అని పెట్టుదామని అనుకుంటున్నాడు. కానీ అది అవ్వదు. ఒక సెన్సిబుల్ స్టాన్స్ ఏదైతే తీసుకున్నాడు అనిపించిందో నాకు, బీబీ నెతన్యాహు ఆయన అన్నారు, కుర్దిష్లను మేము పంపించినా సరే, వాళ్ళకి సపోర్ట్ చేసినా సరే, ఇరాన్ని విడిపోవడానికి లేకపోతే సపరేట్ అవ్వడానికి మేము అంతగా సపోర్ట్ చేయను అని చెప్పారు. అంటే ఇది ముఖ్య కారణం ఏంటంటే ఇరాన్లో మనం చూసిన వీళ్ళే కాకుండా ఈ రెవల్యూషనరీసే కాకుండా మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇజ్రాయెల్ వాళ్ళని యూజ్ చేసుకుని ఆన్ ద గ్రౌండ్ ఆపరేషన్స్ చేద్దామని వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుందంటే, మనకు నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది, ఈ కుర్దిష్లు ఎవరైతే ఉన్నారో లండన్లో ఇరాన్ వాళ్ళ మీద అటాక్ చేశారు. సో ఇంకొక రిపోర్ట్ వచ్చింది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే,
మనకి యాక్చువల్లీ భారతదేశానికి పరంగా చూసుకుంటే ఈ ప్రాబ్లం వల్ల మనం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎల్ఎన్జి ఎల్పిజి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎల్ఎన్జి మనం ఎక్కువ యూజ్ చేసుకునేది ఇప్పుడు మనకి సిఎన్జి వాహనాల్లో వాడుకుంటూ ఉంటాం. సో దాంట్లో చాలా ప్రాబ్లం వచ్చింది మనకి. నెక్స్ట్ ఎల్పిజి మీద ఇంకా మనకి అంత తీవ్రత లేదు అక్కడ. సో మనకి ఆ సప్లైస్ వాటిల మీద సరే ఇప్పుడు మనకి ఏం జరిగినా సరే ప్రతి ఒక్కటి నరేంద్ర మోదీ గారికి అంటగడుతూ ఉంటారు. సో దాంట్లో కొత్త ఏం కాదు అది. కానీ మనం ఈ గత జరిగిన 11 సంవత్సరాల్లో మనం తీసుకున్న టఫ్ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్ని ఛాలెంజెస్ వచ్చాయో, మనం మోదీ గారి నాయకత్వాన్ని మనం డెఫినెట్లీ మనం నమ్మచ్చు. సో అలాగే కొన్ని అమెరికా వాడు ఇలా అన్నాడు 30 రోజులు అని అంటున్నారు. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. వాడు అమెరికా వాడు మన మీద ఎంత ప్రెషరైజ్ తీసుకొచ్చినా సరే, రోడ్డు పక్కనే ఉన్నాను నేను, అమెరికా వాళ్ళు ప్రైస్ తీసుకొచ్చినా సరే గత 3 నెలల నుంచి ప్రతిరోజు 1.2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే మనం తీసుకునే ఉంటున్నాం. సో దానికి మన గ్యాస్ సెక్యూరిటీకి దానికి ఎటువంటి సంబంధం లేదు అని మన ఫారిన్ మినిస్టర్స్ చెప్తూనే ఉన్నారు. ఇంకోటి, ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఫారిన్ రిలేషన్షిప్స్లో ఒక్కొక్కసారి మౌనంగా ఉండడం కూడా, రెస్పాన్స్ ఇవ్వకపోవడం కూడా మంచి స్టెప్ అయినా మనం చూడొచ్చు. సో ఆ విధంగా చూసుకుంటే అండి, ఈ ఎనర్జీ సైడ్ మన భారతదేశానికి ఏదైతే సెక్యూర్డో ఆ ఆప్షన్స్ మనం తీసుకున్నాము. నెక్స్ట్ వెనిన్జులా నుంచి వస్తున్న ఆయిల్ వల్ల కూడా, ఎందుకంటే మన రిఫైనరీస్ ఆర్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇంకోటి మనం చూసుకోవాల్సింది, అమెరికా వాడు మన మీద ఏదో ఫేవరబుల్గా ఉన్నాడు, అందు గురించి ఏదో 30 రోజులు మనకి ఇచ్చడం కాదు అక్కడ సమస్య. ఏమవుతుందంటే యూరోప్ నేషన్స్లో అన్నిట్లో గ్యాస్ రేట్లు విపరీతంగా పెరిగిపోయి 60%, 70% పెరిగాయి. అయితే భారతదేశంలో రిఫైనింగ్ జరిగి ఆ ఆయిల్ యూరోప్ దేశాలకు వెళ్తే అక్కడ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ ఏదైతే ఉందో దాని గురించి వాడికి ఆ ఎల్ఐస్కి సపోర్ట్ చేయడానికే కానీ భారతదేశం మీద పడి చచ్చిపోతున్నాం అని అయితే కాదు అది. ఇంకా మనం చూసుకోవాల్సింది, ఇరాన్ వాడికి మన మీద డిపెండెన్సీ చాలా ఉంది. ఏ విధంగా డిపెండెన్సీ ఉందంటే, ఇరానే కాదు మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా వాళ్ళకు కావాల్సిన నిత్యావసర వస్తువులకు ఏవైతే ఉన్నాయో, పప్పు ఉప్పులు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ మన మీద డిపెండెన్సీ ఉంది. మనం వాళ్ళ మీద ఆయిల్ మీద ఎలా అయితే డిపెండ్ అయి ఉన్నామో వాళ్ళు కూడా మన మీద డిపెండ్ అయి ఉన్నారు. అందు గురించి ఇండియాకి స్పెషల్ కన్సిడరేషన్ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఈ ఇండియన్ ఓషన్ నుంచి వెళ్ళే దాంట్లో ప్రత్యేకించి ఫాస్టెస్ట్ రూట్ మన సైడ్ నుంచే వాళ్ళకి అక్కడ చేరడానికి. అందు గురించి భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు వెళ్ళరు అని నేను అనుకుంటున్నాను. అంటే సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ, ఈవెన్ ఇరాన్ వాళ్ళు కూడా మన మీద డిపెండెన్సీ వాళ్ళకి చాలా ఉంది. వీళ్ళ ఈ అటాకుల కారణంగా ఏమవుతుందంటే వాళ్ళకి నిత్యావసర వస్తువులు తిండి లేని స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు అక్కడ ఇరాన్లో. అందు గురించి ఇరాన్ వాళ్ళు సరే మేము మీకు ఆయిల్ సప్లైస్ స్ట్రైట్స్ ఆఫ్ హార్ముజ్ నుంచి చేస్తాము అవన్నీ చెప్పడానికి కారణం కూడా ఇదండి. రైట్. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ఒకసారి మనం ఈ వార్ స్ట్రాటజీస్ అండ్ మిలిటరీ డామినెన్స్కి సంబంధించి మాట్లాడుకుంటుంటే, మనం గనక చూస్తే ఇప్పుడు మెహరాబాద్ ఎయిర్పోర్ట్ మీద వాళ్ళ ఇజ్రాయెల్ వైమానిక దళం జరిపిన దాడి అంటే చాలా ఇది 3 రోజుల క్రితం క్యారీ అవుట్ చేసిందే, కానీ తొక్కిపెట్టి ఉంచారు. ఎందుకంటే నిన్న ఇరాన్ ప్రెసిడెంట్ మాట్లాడక ముందు జస్ట్ లేదా మాట్లాడే సమయంలోనూ ఇంచుమించు అదే సమయంలోనూ ఈ ప్రకటన వచ్చింది. మొత్తం 16 ఫైటర్ జెట్స్ని కొంచెం శకలాలు డెబ్రీ దొరికిందట అక్కడ. అంటే ఆ స్థాయిలో మొత్తం ఇన్ఫ్రా వ్యవస్థని కంప్లీట్గా ఎయిర్పోర్ట్స్ని డిస్మాంటిల్ చేసి వాళ్ళకి బయట ప్రపంచంతోటి సంబంధాలు పూర్తిగా తెంచేసే కార్యక్రమం చేస్తున్నాయి బోత్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా. ఇరాన్ చేస్తుంది. వీళ్ళు ఏంటి ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఆయన్ని ప్రకటించారు తర్వాత అహ్మద్ వాహిదీని ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసీ చీఫ్గా అత్యంత క్రూరుడు, పాశవికంగా దాడులు చేయడంలో యుద్ధతంత్ర నిపుణుడు అని ఆయనకు పేరుంది. సరే వాళ్ళ దేశం పర్సెప్షన్లో ఆయన నో డౌట్ ఆయన వాళ్ళకి ఒక ఐకాన్. ఇంతకుముందు హీ వాజ్ డిఫెన్స్ మినిస్టర్, హీ వాజ్ హోమ్ మినిస్టర్, ఫర్ సమ్ టైమ్ హీ వాజ్ కెప్ట్ అసైడ్ వాళ్ళకి అంతర్గతంగా ఉన్న దీని కారణంగా. బట్ ఖమేనీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అగైన్ హీ వాజ్ మేడ్ యాజ్ ఐఆర్జీసీ చీఫ్. ఆయన పోయిన తర్వాత కూడా ఆయన ఇప్పుడు వచ్చిన కొత్త ఖమేనీ, ఈ ముస్తఫా ఖమేనీ, ఆయన అంత పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ ఏం కాదు.
బట్ ఆయనకి ఈయన తోడు ఉంటే, వీళ్ళిద్దరి మధ్య కొహెషన్ ఉంది, తోడు ఉంటే ఏదైనా చేయగలరు, ఏదైనా చేసి చూపిస్తున్నారు కూడా. ఇది చూసిన తర్వాత ఇతను అమెరికాకి బద్ధశత్రువు ఈ అహ్మద్ వాహిది. అంటే ఆయన ప్రతి నరంలో కూడా ఆ వ్యతిరేకత కనబడుతుంటుంది. ఎక్కువ భయపడుతోంది ఇతను చూసి అమెరికా. అంటే ఏ రకంగా గెరిల్లా వార్ఫేర్లో ఇతనికి ఉన్న నైపుణ్యం మనం ఒక 100 పేజీల పుస్తకం రాయొచ్చు, అంత నైపుణ్యం ఉంది ఇతనికి. ఎలా వచ్చి మీద పడతాడనే భయం. ఆ భయానికే ముందర ఈ ఎయిర్పోర్ట్ని, మెహరాబాద్ ఎయిర్పోర్ట్ని డిస్మాంటిల్ చేశారు కంప్లీట్గా. ఒక పక్క కుర్దిష్ ఫోర్సెస్ మాకు 3.5-4 కోట్లు ఉంటారు 4 దేశాలు కలిపి, అందరూ స్కాటర్ అయి ఉన్నారు. వాళ్ళ డిమాండ్ కుర్దిస్తాన్, మీకు ఏం కావాలంటే అది ఇస్తాను, మీరు ముందర వచ్చేసేయండి, వైట్ హౌస్లో భోజనం చేయండి, ఈ భయాన్ని తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి కబురు పెట్టాడు. వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. సిరియా ప్రెసిడెంట్ జొలానీ ఒకప్పుడు టెర్రరిస్ట్ ఆడి తల మీద $10 మిలియన్ కట్టింది. ఇప్పుడు వాడికి ప్యాంటు చొక్కా వేసి ప్రెసిడెంట్ చేసింది సిరియాకి. వీళ్ళని ఎగదోస్తున్నాడు ఇరాన్లో. సో ఇది కొంచెం ఏదో వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో లేకపోతే ట్రంప్ చెప్పినట్టు 4 వారాల్లోనో కంప్లీట్ అయ్యే యుద్ధంలాగా అయితే కనిపించట్లేదు. ఇరాన్ని పూర్తిగా విధ్వంసం చేసేసి ఇంకో 100 ఏళ్ళు లేవకుండా చేయాలనే తలంపులో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఇది దీంట్లో ఇజ్రాయెల్ కూడా ఉంది. ఇజ్రాయెల్కేమో తన అవసరం, ఎందుకంటే శత్రువు చస్తే గానీ వాడు బ్రతకలేడు కనుక తన అవసరము. తర్వాత ఇంతకన్నా గొప్ప ప్రెసిడెంట్ ఇజ్రాయెల్కి దొరకరు. అంటే ఇంత స్టెబిలిటీ లేని నాయకుడు ట్రంప్ లాంటి వాడు ఇజ్రాయెల్కి ఇంకా దొరకడు కనుక ఇప్పుడే శత్రుశేషం పూర్తి నిర్మూలన చేసుకోవాలి. ఇజ్రాయెల్ యొక్క జీవన పోరాటం అది కనుక వాళ్ళు చేసే స్ట్రగుల్ అది. అమెరికానేమో ముఖ్యంగా ట్రంప్ కారణంగా, ఆయన యొక్క ఆధిపత్య లక్షణం కారణంగా ఇవన్నీ మనం చూస్తున్నాం. మీరు అన్నట్టుగా ఇది లాంగ్ టైం జరుగుతుంది. వీళ్ళ టార్గెట్ ఏంటి అంటే కంప్లీట్ గా ఏమంటాం భూస్థాపితం చేయడం, ఇరాన్ శత్రుశేషం లేకుండా చేసుకోవడం. మీరు చెప్పిన ఇస్ఫహాన్ ఎయిర్పోర్ట్ కూడా ఖతం అయిపోయింది, ఇది ఖతం అయిపోయింది. ట్రంప్ చెప్పేశాడు కదా, ఎయిర్ ఫోర్స్ క్లోజ్ అయిపోయింది, నేవీ క్లోజ్ అయిపోయింది, ఇంకేం లేదు అక్కడ అనేది. అది వాస్తవం కూడా ఉంది. వాళ్ళు 140,000 కావచ్చు కాక IRGC వాళ్ళు పిశాచగణాలు, అవి ఒకసారి విధ్వంసానికి దిగితే ట్రంప్ ఊహించలేడు అంత బలమైన ఫోర్స్. అవును, అంటే ట్రంప్ కూడా ఇప్పుడు IRGC తర్వాత అన్నిటికన్నా బలం ఇరాన్ బలం ఏంటి అంటే ఆ టెరైన్ అదేదైతే ఉందో, వాళ్ళ భౌగోళిక స్థితి ఏదైతే ఉందో అదే వాళ్ళ బలం. జియోగ్రఫీ ఏదైతే ఉందో వాళ్ళకి కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఆ కొండలు ఇవి పెద్ద పెద్ద బాంబర్స్ B-12 B-2 ఏవో ఇవన్నీ చెప్తున్నారు. ఎన్ని కొట్టినా కూడా వీళ్ళ దగ్గర ఈ అణుస్థావరాలు, ఆ ప్రయోగాలు అవన్నీ కూడా భూగర్భంలో ఉన్నాయి. అక్కడికి చేరించడం కూడా చాలా కష్టంగా ఉంది అమెరికా. తర్వాత మీరు అన్నట్టు గెరిల్లా పోరాటాల్లో వీళ్ళు అందవేసిన చెయ్యి అక్కడికి వెళ్ళాలి కదా, వీళ్ళు కాలు పెట్టాలి. అక్కడ కాలు పెట్టాలంటే చాలా కష్టం కనుక నేలపైన వాళ్ళు తమను తాను కాపాడుకోగలుగుతారు. ఎంతటి శక్తి వచ్చినా కూడా నిలబడతారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఏం జరిగింది అన్నేళ్ల తర్వాత కూడా వీళ్ళకి కూడా అంతే, టెరైనే కారణం. కనుక అమెరికా లాంటి వాళ్ళు సున్నితమైన వ్యక్తులు, వాళ్ళ సోల్జర్స్ కూడా పెద్ద బలమైన వాళ్ళు కాదు. ఏదైనా సిస్టమ్ పైన కూర్చొని మిసైల్స్ ప్రయోగించడం, తెలివితేటలు చూపించాల్సిందే కానీ అక్కడికి వెళ్ళి చేసి యుద్ధం ఏదైతే చేయాలనో అది వీళ్ళు చేయలేరు. కనుక దీన్ని పరిసమాప్తం చేయాలంటే వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, భూగర్భంలోకి వెళ్ళాలి, స్థావరాలను కంప్లీట్ చేయాలంటే ఇది చాలా టఫెస్ట్ జాబ్ నేను అనుకుంటాను. అంత ఈజీ అయితే కాదు. ఇరాన్ నిలబడుతుంది, మీరు IRGC శక్తులు నిలబడతాయి, తట్టుకుంటాయి కనుక దీర్ఘకాలం కొనసాగుతుంది. కనుక ఒక 5 days 10 days లో క్లోజ్ చేసేది ఏం కాదు. కానీ బిగ్ బాంబింగ్ జరిగితే, కార్పెట్ బాంబింగ్ జరిగితే, మానవాళి మొత్తం ఇదైపోతే, మనుషులు చస్తే మాత్రం మీరు అన్నట్టు ప్రపంచ దేశాలన్నీ ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఒక స్థితి రావచ్చు. తెలివిగా వెళ్ళాలి అంటే ఇజ్రాయెల్ లాంటి వాళ్ళు లీడ్ చేస్తే మాత్రం అలాంటి పరిస్థితిని రానివ్వరు. ఇది సింపతి వచ్చే పరిస్థితిని, అమ్మాయిలను చంపి వాళ్ళని చంపి లేని సింపతి ప్రపంచం అంతా వచ్చింది ఇప్పుడు వీళ్ళ పైన. కనుక ఖమేనీ వాళ్ళ దీనిపైన ఎంత కోపం లోకల్ ప్రజలకే అంత కోపంగా ఉండి ఈరోజు రివర్స్ అయిపోయింది. కనుక అమెరికా దుందుడుకు కారణంగా ఇరాన్ నష్టపోయేది కాదు, మొత్తం ప్రపంచం నష్టపోతుంది. కానీ ఇజ్రాయిల్ చేతిలో పెడితే మాత్రం చాలా ఇంటెలిజెంట్ గా డీల్ చేస్తారు. వాళ్ళేం తక్కువ చేయరు, మళ్ళా భూస్థాపితం చేస్తారు, బూడిదపాలు చేస్తారు. లాంగ్ టైం కొనసాగే ఇప్పటికైతే సూచనలు అలాగే కనిపిస్తున్నాయి.
ఈ దాని కారణం ఎంత లాంగ్ టైం అయితే మీరు చెప్పారు కదా, పీకెట్ గారు చెప్పారు కదా, మనకి ఇప్పుడు ఏం నష్టం లేదు కానీ బట్ మనకు కూడా మెల్లగా దాని యొక్క ఇంపాక్ట్ మొదలవుతుంది. ధరలు, పెట్రోలియము ఇవన్నీ కూడా ప్రపంచమే ఎదుర్కోవాల్సి వస్తుందండి సమస్యను. ఇది ఇంతటితో అయ్యేదైతే కాదు, ఇది మీరు అన్నట్టుగా కంటిన్యూ అవుతుంది అనే నా అభిప్రాయం కూడా. కోటేశ్వర గారు, ఇక్కడ కనుక చూస్తే కుర్దిష్ ఫోర్సెస్ తోటి వీళ్ళ డైలాగ్ అవుట్కమ్ ఏంటి సార్? అంటే ఓన్లీ డైరెక్ట్ డబ్బులు ఆఫర్ చేయటమే ఫస్ట్ ఇదివరకు చేసినట్టే, వీళ్ళే టెర్రరిస్టులను తయారు చేస్తారు, వీళ్ళే వాళ్ళకి వెపన్స్ ఇస్తారు, వీళ్ళే వాళ్ళని చంపేస్తుంటారు, మళ్ళీ ఇంకో కొత్త టెర్రరిస్ట్ని తయారు చేస్తుంటారు. ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు కుర్దిష్ వాళ్ళకేమో వాళ్ళకి కుర్దిస్తాను, వాళ్ళ ఆశ ఆకాంక్ష, వాళ్ళ దగ్గర పైసలు లేవు దాన్ని అడ్రస్ చేయాలి అంటే. కుర్దిష్ ఈ వాళ్ళ ఆకాంక్షలని సాకారం చేసుకుంటే వాళ్ళకి లేదు. సో అది అడ్వాంటేజ్గా తీసుకుని తను అంటే అమెరికన్ ప్రెసిడెంట్ చేస్తున్న ప్రయత్నం ఏమన్నా ఫలించే సూచన కనిపిస్తోందా కోటేశ్వర గారు? ఇప్పుడు కర్దిష్ కార్డుని ఉపయోగించడానికి ఇప్పుడు అమెరికా పూనుకుందనేటువంటిది స్పష్టం. అయితే అది దానికి డివిడెండ్స్ ఇస్తుందా లేకపోతే ఏమిటి అనేటువంటిది కూడా అనుమానమే అనేది నా అభిప్రాయం. ఎందుకంటే కర్దిష్ ప్రాబ్లం అనేటువంటిది ఒక్క ఇరాన్ సమస్య కాదు. ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీ ఈ 4 దేశాల్లో కర్దులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు కర్దిస్తాన్ కావాలి అనేటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూసినప్పుడు ఇరాన్, టర్కీ అంగీకరిస్తుందా కర్దిస్తాన్ ఏర్పాటుకు? ఎందుకంటే టర్కీ నాటో దేశం, అమెరికా మిత్ర దేశం. అందువల్ల ఇలాంటి అనేకమైనటువంటి కాంట్రడిక్షన్స్ అనేటువంటివి డెఫినెట్ గా ఉన్నాయి. ఆ కాంట్రడిక్షన్స్ ని అమెరికా తాత్కాలికంగా తన ప్రయోజనాల కోసం ఇప్పుడు ఇమీడియట్ గా ఉపయోగించుకోవడానికి చూడొచ్చు. ఎందుకంటే ఇరాన్ లో జరుగుతున్నటువంటి ఆందోళనలలో బయట జనానికి తెలియనటువంటి విషయం ఏంటంటే కర్దులు అనేటువంటి వాళ్ళు నిరంతరం ఇరాన్ లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కర్దిస్తాన్ని లేదా కర్దుల్ని ముందుకు తీసుకురావడంతో ఇరాన్ లో ఉన్నటువంటి జాతీయ సమగ్రతను కోరుకునేటువంటి వాళ్ళు ఖమేనీ విధానాలతో లేకపోతే అక్కడ ఉన్నటువంటి మత సాంఘిక విధానాలతో వాటిని తాత్కాలికంగా పక్కన పెట్టేసి మొత్తంగా ఇరాన్ సంరక్షణకు పూనుకోవాలనేటువంటి అభిప్రాయాన్ని కలిగించడంలో డొనాల్డ్ ట్రంప్ ఒక విధంగా సక్సెస్ అయ్యాడనేది నా అభిప్రాయం. అందుకనే వాళ్ళు ఏమంటున్నారు, రెండు మీరు కాల్బలాన్ని పెంచండి, మా దేశంలో అడుగు పెట్టండి, మీ సంగతి చూస్తాము అని చెప్పేసి చెప్పడానికి కారణం ఏంటంటే, అందుకని డెఫినెట్ గా ఇప్పుడు ఇరాను మిలిటరీ శక్తితో పోలిస్తే అమెరికా, ఇజ్రాయెల్ లేదా దానికి మద్దతు ఇచ్చేటువంటి ఇతర దేశాలు అపారమైనటువంటి శక్తి ఉన్నాయి. నాశనం చేయొచ్చు, సర్వనాశనం చేయొచ్చు, అందులో ఎలాంటి సందేహాలు. అయితే వాళ్ళు చూపించేటువంటి బొమ్మల్ని మనం వెంటనే నిజమని నమ్మడానికి కూడా లేదనేది నా అభిప్రాయం. మనం చూసాం ఉక్రెయిన్ పోర్లో రష్యాని ఏ విధంగా దెబ్బతీస్తామని చెప్పేసి హాలీవుడ్ సినిమాల్లో ఉన్నటువంటి బొమ్మలన్నీ కూడా యుద్ధాల్లో జరిగినట్టుగా అప్పుడు మనకి తొలి రోజుల్లో మొదటి 1-2 సంవత్సరాల్లో చూపించారు. అది వాస్తవం కాదని తేలిపోయింది. అందుకని యుద్ధ సమయంలో అదొక మైండ్ గేమ్ కూడా కావచ్చు, నిజం కూడా కావచ్చు. ఎందుకంటే అమెరికాకి అటువంటి శక్తి ఉంది. కానీ ఇప్పుడు ఒక ప్రమాదకరమైనటువంటి కర్దిష్ వాళ్ళని కానీ కర్దిస్తూ వస్తే రేపు వాళ్లే తాలిబాన్ల మాదిరి వాళ్ళే ఏకమేకై కూర్చుంటారు. ఎందుకంటే ఒకసారి అలవాటు చేసిన తర్వాత వాళ్ళు అంతటితో ఆగరు. అందుకని అది కర్దిష్ ప్రాబ్లం అనేటువంటి వాళ్ళు కొత్తగా వచ్చింది కాదు, దాన్ని అమెరికా వినియోగించుకోవడం కూడా కొత్త కాదు. అందుకని ఒక ప్రమాదకరమైనటువంటి అంటే మరొక దానికి డొనాల్డ్ ట్రంప్ ఎట్లాగైతే ఇజ్రాయెల్ సృష్టించి అమెరికా వాడు, బ్రిటన్ వాడు మరొక ఘర్షణకు నాంది పలికాడు, ఇప్పుడు అలాంటి ప్రయత్నమే మరొక చేస్తున్నారు. ఇది మొత్తం మీద చూసినప్పుడు ప్రపంచానికి ఒక వినాశకరమైనటువంటి ధోరణితో లేకపోతే లక్ష్యంతో నడుస్తూ ఉంటుంది. అందుకని ఇది సక్సెస్ అవుతుందని నేను అనుకోను. చంపేయచ్చు వాళ్ళ ఆయుధాలని లేకపోతే వాళ్ళనే తీసేసి, కానీ అమెరికా వెళ్ళి భౌతికంగా ఇరాన్ని ఆక్రమించుకొని బతికి పట్టగలిగి